ఓం నమో వెంకటేశాయ. దేవదర్శన దర్శన దేహదర్శినో దర్శన గోవింద గోవింద. కలుషాతమానసదూరగతాం కలితాఖిల పావన కోటిగతాం కలికల్మషనాశన కీర్తిమితాం కలయామి హృదా తవ పాదలతాం అని అరిష్టాసురభంజన నిష్ఠాదిశ్వసంజన రంజనుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం చేపడదాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. విఘ్నాంధకార సూర్యాయ విఘ్నతాపహిమాంశవే విఘ్నాద్రిభేద వజ్రాయ విఘ్నరాజాయ తే నమః. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శుక్రగ్రహాది సేవ్యాయ శుక్రవారేభిషేకినే శుక్రమాసే తు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్తదురితక్షయద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యకీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాధ్వరవిధాయకవాక్యగీతిం వ్యాసప్రసూతశుకమౌని విక్లిప్తనీతిం హార్దే వితాన అనుసార్య విశుద్ధరీతిం కల్పం సమాహరత భాగవతం సుపీతిం. శ్రీ గురుభ్యో నమః. అరిష్టే నిహతే దైత్యే కృష్ణేనాద్భుతకర్మణ కంసాయాథాహ భగవాన్ నారదో దేవదర్శన. అరిష్టాసుర సంహారం కూడా అయిపోయిన తర్వాత అద్భుత కర్మణ కృష్ణేన అరిష్టే నిహతే, అద్భుతమైన పనులు చేయటానికే పైనుంచి కిందకి దిగి వచ్చినటువంటి పరమాత్మ అవతారమైన శ్రీకృష్ణుడు అరిష్టాసురుడిని సంహరించిన తర్వాత దేవదర్శన దేవర్షి అయినటువంటి నారదుడు కంసాయ అథ ఆహ, కంసుడికి చెప్పవలసిన మాటలు వెళ్ళి చెప్పొచ్చాడు. భగవాన్ ఆయన పూజనీయుడు కాబట్టే, అందరికీ పూజనీయుడు కాబట్టే కంసుడి దగ్గరకు కూడా ఆయనకి యాక్సెస్ ఉంది. కంసుడి దగ్గరకు కూడా వెళ్ళాడు. పూజనీయుడు కాబట్టే ఇక మీద శ్రీకృష్ణుడు చేయవలసినటువంటి, శ్రీకృష్ణావతారంలో పరమాత్మ చేయవలసినటువంటి పనులన్నిటినీ నిర్విఘ్నంగా సాగించడం కోసం కంసుడి దగ్గరికి వెళ్ళి కంసుడితో కొన్ని మాటలు చెప్పాడు. అరిష్టే నిహతే దైత్యే కృష్ణేనాద్భుత కర్మణ కంసాయాథాహ భగవాన్ నారదో దేవదర్శన. యశోదాయాః సుతాం కన్యాం దేవక్యాః కృష్ణమేవ చ రామంచ రోహిణీపుత్రం వసుదేవేన బిభ్యత. ముందుగా 3 పాయింట్లు చెప్పాడు. నాయన, అసలు దేవకి తాలూకు అష్టమ గర్భంలో ఆడపిల్ల పుట్టింది అనేది అబద్ధం. ఎందుకంటే ఆ ఆడపిల్ల యశోదాయాః సుతా కన్యాం, యశోద గర్భంలో పుట్టిన ఆడపిల్ల. మరి దేవకీ గర్భంలో అష్టమ గర్భంగా ఎవరు పుట్టారు? దేవక్యా కృష్ణమేవచ, దేవకీ గర్భంలో కృష్ణుడే అష్టమ గర్భంగా పుట్టాడు. ఇదే కాదు, దేవకి తాలూకు సప్తమ గర్భ స్రావం అయిపోయింది అని పుకార్లు లేచినాయి కదా, అదేం జరగలేదు. రామంచ రోహిణీ పుత్రం, దేవకీ గర్భంలోనే సప్తమ గర్భంగా బలరాముడు పెరిగాడు. పెరిగిన వాడిని యోగమాయతో తీసుకెళ్ళి రోహిణీ గర్భంలోకి ప్రవేశపెట్టారు. రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టి రోహిణి ద్వారా రాముణ్ణి కూడా కన్నారు. ఈ బలరామకృష్ణులిద్దరూ పుట్టారు. ఇది విషయం. నువ్వేమో ఆ కన్యనేదో తల కిందలు పెట్టేదో చేద్దామంటే ఆవిడ ఆకాశంలోకి ఎగిరి నిన్ను నానా తిట్టి వెళ్ళిపోయింది. దాంతో అష్టమ గర్భం ఆడపిల్ల, పైగా ఆవిడ నా చేతులతోనే నేను కింద కొడితే పైకి ఎగిరిపోయింది. ఏదో మాటలు అంటే ఇందులే పోన్లే, నువ్వు సంతోషంగా ఉన్నావు, హాయిగా ఉన్నావు, నింపాదిగా ఉన్నావు. కానీ అలా ఏమీ లేదు. వసుదేవేన బిభ్యత, వసుదేవుడికి భయం ఉన్నమాట వాస్తవమే, కానీ వసుదేవుడు భయంతోనే కొన్ని పనులు చేశాడు, చూసుకో. యశోదాయాః సుతాం కన్యాం దేవక్యాః కృష్ణమేవ చ రామంచ రోహిణీపుత్రం వసుదేవేన బిభ్యత. న్యస్తౌ స్వమిత్రే నందేవై యాభ్యాంతే పురుషా హతాః నిశమ్య తద్భోజపతి కోపాత్ ప్రచలితేంద్రియ.
ఈ వసుదేవుడు చాలా భయం ఉన్నవాడు పాపం, నువ్వంటే భయపడుతూ ఉంటాడు. అందుకని తన మిత్రుడైన నందుడి దగ్గరికి ఈ తన పిల్లలిద్దరినీ తీసుకెళ్ళి అట్టిపెట్టాడు. ఒకరినేమో దైవాత్వం అక్కడ ఉంచాడు బలరాముడిని, అంటే భార్యని రోహిణిని అక్కడ ఉంచడం ద్వారా ఉంచాడు. మరొకరినేమో శ్రీకృష్ణుడినేమో తానే తీసుకెళ్ళి నందుడి దగ్గర ఉంచాడు. న్యస్తే స్వమిత్రే నందేవై, న్యస్తౌ స్వమిత్రే నందేవై యాభ్యాం వై తే పురుషా హతాః. వాళ్ళిద్దరూ బలరామకృష్ణులిద్దరూ నీ అనుయాయులు ఏ రాక్షసులు చుట్టుపక్కల ఉండే పసిపిల్లల్ని సంహరించడానికి వెళ్ళిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళందరినీ సంహరిస్తూ కూర్చున్నారు. దాదాపు నీ సేవకులందరూ ఖతమైపోయారు, ఎవరూ లేరు అని రెండో పాయింట్ చెప్పాడు. బలరామకృష్ణులిద్దరూ వసుదేవుడి పిల్లలు, అందులోనూ బలరాముడు సప్తమ గర్భము, శ్రీకృష్ణుడేమో అష్టమ గర్భము. వాళ్ళిద్దరూ నందుడి దగ్గర పెరుగుతున్నారు, అందులోనూ నందుడి దగ్గర ఉంచుకున్నాడు వసుదేవుడు అనే విషయం చెప్పాడు ఒక పాయింట్. వాళ్ళు ఏమీ ఊరికే కూర్చోలేదు, నీ అనుయాయులను అందరినీ సంహరిస్తున్నారు అని రెండో పాయింట్ చెప్పాడు. చెప్పి హాయిగా మాట్లాడకుండా ఊరుకున్నాడు. నిశమ్య తద్భోజపతి, భోజులకు వీళ్ళందరికీ అధిపతి అయినటువంటి కంసుడు ఈ మాట వినంగానే చాలా కోప్పడ్డాడు. ప్రచలితేంద్రియ, అతని కళ్ళు ముక్కులు అన్నీ కూడా కదిలిపోయినాయి కోపానికి. న్యస్తౌ స్వమిత్రే నందేవై యాభ్యాం తే పురుషా హతాః నిశమ్య తద్భోజపతి కోపాత్ ప్రచలితేంద్రియ నిశాతమసిమాదత్త వసుదేవ జిఘాంసయ నివారితో నారదేన తత్సుతౌ మృత్యుమాత్మనః. మంచి పదునైన కత్తి తీసుకున్నాడు కంసుడు. నిశాతమసిమాదత్త, ఎందుకు నాకింత అపకారం చేస్తాడా ఆ వసుదేవుడు అని వసుదేవ జిఘాంసయ, వసుదేవుణ్ణి నరికేద్దామనే కోరికతో పుచ్చుకున్నాడు. దాంతో నారదుడు, అంతవరకు నోరు మూసుకుని పక్కనే ఉన్నటువంటి నారదుడు, నివారితో నారదేనా, వారించాడు. దీనివల్ల నీకేం లాభమయ్యా, వసుదేవుడు కాడు కదా నీ మృత్యువు, నీకు మృత్యువు వసుదేవుడి నుంచి రాదు కదా, కాబట్టి వసుదేవుడిని సంహరిస్తే నీకేం వస్తుంది, అనవసరమైన చెడ్డ పేరు తప్ప బంధువుల్లోనూ, అందువల్ల నువ్వు వసుదేవుడి జోలికి పోబోకు అని ఆపాడు. నారద మహర్షిని దాటడం అనేది ఇప్పటికిప్పుడు కంసుడికి ఇష్టం లేకపోయింది. ఎందుకంటే కంసుడి దృష్టిలో నారదుడు మంచి మాట చెప్పాడు కదా వచ్చి, కాబట్టి మంచి మాట చెప్పిన వాడిని చెడగొట్టుకోవటం ఎందుకు అని కంసుడు ఆగాడు. కానీ తత్సుతౌ మృత్యుమాత్మనః, వసుదేవుడితో నాకు ఏ విధమైన ఇబ్బంది లేకపోయినా వసుదేవుడి పిల్లలు బలరామకృష్ణులు వాళ్ళిద్దరూ నాకు మృత్యువులే. రెండు కారణాలు, అష్టమ గర్భంలో పుట్టినటువంటి శ్రీకృష్ణుడు సాక్షాత్తు మృత్యువే, సందేహమేం లేదు. ఇంతకుముందే ఒకసారి అనుకున్నట్లుగా ప్రతి గర్భము అష్టమమే అవ్వచ్చు కాబట్టి, 8 మంది పిల్లలున్న తల్లి తాలూకు ప్రతి గర్భము అష్టమమే కావచ్చు కాబట్టి బలరాముడి ద్వారా కూడా మృత్యువు పొంచి ఉండవచ్చు. కాబట్టి వీళ్ళిద్దరూ నాకు మృత్యువులు, కాబట్టి నా మృత్యువుల మీద నేను ప్రతీకారం తీర్చుకోవాలి, కానీ వసుదేవుడి మీద ఇప్పటికిప్పుడేం అక్కర్లేదు అని అనుకున్నాడు. నిశాతమసిమాదత్త వసుదేవ జిఘాంసయ నివారితో నారదేన తత్సుతౌ మృత్యుమాత్మనః జ్ఞాత్వా లోహమయైః పాశైర్బబంధ సహ భార్యయ ప్రతియాతేతు దేవర్షౌ కంస ఆభాష్య కేశినం. నా మృత్యువులు కదా వాళ్ళిద్దరి మీద నేను ప్రతీకారం తీర్చుకుంటాను బలరామకృష్ణుల మీద. ఇప్పుడు వసుదేవుడిని మాత్రం, ఇలాంటి పాపం చేసిన వసుదేవుడిని మాత్రం వదిలిపెట్టకూడదు, ఎందుకంటే నా మృత్యువుని ఎక్కడో పెంచుతున్నాడు కదా, కాబట్టి ఈ వసుదేవుణ్ణి, ఇలాంటి నా మృత్యువును కన్న నా చెల్లెల్ని, వీళ్ళిద్దరినీ కూడా బంధించేసేయాలి అని మళ్ళీ లోహమయై పాశైర్బబంధ, సంకెళ్ళు వేసి కట్టేశాడు. ఇంతకుముందు హౌస్ అరెస్ట్ మాత్రమే చేసి ఉండేవాడు, ఇప్పుడు సంకెళ్ళు కూడా వేసి కట్టేసి లోపల పడేశాడు, కారాగారంలో పడేశాడు. దీన్ని మాత్రం ఎందుకో నారద మహర్షి గారు అడ్డుకోలేదు. అడ్డుకున్న కంసుడు మాట వినడనుకున్నారో ఏమో. ప్రతియాతేతు దేవర్షౌ, ఆయన తన దారి తాను చూసుకున్నాడు, చేయాల్సిన పని చేశాడు, గీయాల్సిన పుల్ల గీసేశాడు, కాబట్టి ఇక మీద జరగవలసింది ఏదో జరుగుతుంది అని ఆయన తన దారి తాను చూసుకున్నాడు. చూసుకుంటే కంసుడు ఆయన వెళ్ళంగానే ముందు కేశి అనే పేరున్న తన అనుయాయి అయిన రాక్షసుడిని ఒకరిని పిలిచాడు. ఆభాష్య, ఆ కేశితో చాలా ఓర్పుగా మాట్లాడాడు. ఈ కేశి అనేవాడు బాగా సమర్థుడు అని నమ్మకం ఉంది, అందుకని ఆ కేశితో జాగ్రత్తగా చర్చలు చేశాడు. జ్ఞాత్వా లోహమయైః పాశైర్బబంధ సహ భార్యయ ప్రతియాతేతు దేవర్షౌ కంస ఆభాష్య కేశినం ప్రేషయామాస హన్యేతాం భవతా రామకేశవౌ
తతో ముష్టిక చాణూర శల తోల శల తోషలకాదికాన్ అమాత్యాన్ హస్తిపాంశ్చైవ సమాహూయాహ భోజరాట్ భోభో నిశమ్యతామేతత్ వీరచాణూర ముష్టికౌ. ప్రేషయామాస, కేశిని బాగా మాట్లాడి కేశితో బాగా చర్చలు చేసి, నువ్వు సమర్థుడివి, ఈ బలరామకృష్ణులు ఎక్కడో దాక్కున్నారు, వెళ్ళి వాళ్ళని సంహరించు అని పంపించాడు. ప్రేషయామాస. హన్యేతాం భవతా రామకేశవు, నువ్వు చాలా పూజ్యుడివి, నా సేవకుల్లో నువ్వే గొప్పవాడివి, అందుకనే నిన్నెప్పుడు నువ్వు అని అనను, తమరు అని భవాన్ అని పిలుస్తాను నేను. అలాంటి వాడివి, నాకు పని చేసి పెట్టాలి, నువ్వు ఎలాగైనా సరే ఆ బలరామకృష్ణుల్ని సంహరించి రావాలి అని కేశిని పంపించేసాడు. ప్రేషయామాస హన్యేతాం భవతా రామకేశవు. కేశిని పంపించి, ఇప్పటికే ఇంతమంది రాక్షసులు మన వాళ్ళు హతమైపోయారు, వాళ్ళు తిరిగి రావట్లేదు, ఎందుకు రావట్లేదు అని మనం సందేహిస్తూ కూర్చున్నాము. ఇప్పుడు నారద మహర్షి గారు చెప్తే తెలిసింది వాళ్ళందరూ ఈ బలరామకృష్ణుల బారిన పడ్డారని. ఈ కేశి సమర్థుడే కానీ వెళ్ళినవాడు తిరిగి వస్తాడా లేదా వెళ్ళినవాడు హతమవుతాడా మనకి తెలియదు, కాబట్టి కేశిని ఒక్కడినే నమ్మకూడదు అని అనుకుని ముష్టికాసురుడు, చాణూరుడు, శలుడు, తోషలకుడు ఇలాంటి వాళ్ళందరినీ, తన అనుయాయులందరినీ పిలిపించాడు. తతో ముష్టిక చాణూర శల తోషలకాదికాన్ అమాత్యాన్, అంటే తనకు అమాత్యాన్ హస్తిపాంశ్చైవ సమాహూయాహ భోజరాట్ భూభోం నిశమ్యతామేతద్ వీడ చాణూర ముష్టికవు. అమాత్యాన్, తాను చెప్పినట్లు చేసేటువంటి తన క్రియాకారులైన కొంతమందిని పిలిపించాడు. అమాత్యాన్ హస్తిపాంశ్చైవ, మావటి వాళ్ళని కొంతమందిని పిలిపించాడు. కొంతమందిని మావటి వాళ్ళని మెయింటైన్ చేస్తున్నాడు ఇతను, వాళ్ళని కూడా పిలిపించాడు. సమాహూయ, వాళ్ళందరినీ పిలిపించి భోజరాట్, భోజులకు రాజుగా చలామణి అవుతున్నటువంటి కంసుడు వాళ్ళతో అన్నాడు. ఏమన్నాడు? ముందుగా చాణూర ముష్టికులతో అన్నాడు. భోభో నిశమ్యతామేతత్, ఓ ముష్టిక, ఓ చాణూర, మీరిద్దరూ జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని బాగా మేపుతున్నది ఇందుకే, మిమ్మల్ని వీరులుగా గుర్తించి మిమ్మల్ని నా ఆస్థానంలో పెట్టుకుని మేపుతున్నది ఎందుకనే, నా పని ఒకటి పడింది, అది చెయ్యాలి, జాగ్రత్తగా వినండి అని వాళ్ళతో మాట్లాడాడు. భోభో నిశమ్యతామేతద్ వీర చాణూర ముష్టికవు. ఏమని? నందవ్రజే కిలాసాతే సుతా వానకదుందుభే రామకృష్ణౌ తతో మహ్యం మృత్యు కిల నిదర్శిత. నందవ్రజే, నందురు తాలూకు గోకులంలో ఆసాతే సుతౌ ఆనకదుందుభే, ఆనకదుందుభే వసుదేవుడి యొక్క పిల్లలిద్దరూ పెరుగుతున్నారు. కిల అట, వాళ్ళిద్దరూ పెరుగుతున్నారట. దేవర్షి నారదుడు గారు నాకు ఈ మాట చెప్పారు. రామకృష్ణ బలరామకృష్ణులు వాళ్ళు పెరిగితే నీకేంటి అని అడగద్దు. తతో మహ్యం మృత్యు, వాళ్ళిద్దరి వల్ల నాకు మృత్యు అనేది ఉంది, పొంచి ఉంది. మృత్యు కిల నిదర్శిత, నాకు దైవీ వాక్కు ఈ మాట చెప్పింది కదా. విష్ణువు యొక్క అనుచరులు కొంతమంది ఈ మాట నాకు చెప్పారు కదా. నందవ్రజే కిలాసాతే సుతా వానకదుందుభే రామకృష్ణవు తతో మహ్యం మృత్యు కిల నిదర్శిత. అందువల్ల మీరిద్దరూ వాళ్ళని మట్టుపెట్టాలి. అయితే బయలుదేరి మేము కూడా నందవ్రజానికి వెళ్ళి అక్కడే బలరామకృష్ణుల్ని మట్టు పెట్టేస్తాము అంటే అలా పని చేయకూడదు, మీరు ఆ పని చేయకూడదు. మీరు కేవలం మల్లులు, అంటే కుస్తీ పట్టేవాళ్ళు, మిగతా వాళ్ళలాగా కేసిలాగా ఇంకోళ్ళలాగా మాయారూపాలను ధరించి వెళ్ళగలిగిన వాళ్ళు కారు. మీరిద్దరూ మల్లులై ఉండి అసలు ఆ గొల్లపల్లికి వెళ్ళి ఇద్దరు పిల్లలతో కుస్తీ పట్టి వాళ్ళని మట్టు పెట్టడం అనేది ఎలా కుదురుతుంది, ఎలా సాధ్యపడుతుంది? అది పద్ధతి కాదు, జరగదది. అందువల్ల భవద్భ్యాం ఇహ సంప్రాప్తౌ హన్యేతాం మల్లలీలయ మంచా క్రియంతాం వివిధా మల్లరంగ పరిశ్రితా పౌరా జానపదా సర్వే పశ్యంతు స్వైర సంయుగం. మీరేం చేయాలంటే ఇక్కడే ఉండాలి, మన మథురలోనే ఉండాలి. భవభ్యాం ఇహ సంప్రాప్తౌ హన్యేతాం మల్లలీలయ. మథురకి ఏదో విధంగా వాళ్ళిద్దరిని నేను పిలిపిస్తాను. ఒకవేళ కేసి బారి నుండి వాళ్ళు బయటపడితే నేను ఎలాగైనా మథురకి పిలిపిస్తే మథురలో వాళ్ళిద్దరినీ మీరు కుస్తీకి పిలిచి ఆ కుస్తీలో వాళ్ళిద్దరినీ ఎలాగైనా మట్టు పెట్టాలి. హన్యేతాం మల్లలీలయ, పేరుకి పై పేరుకేమో మల్లలీల అంటే క్రీడ అన్నట్టు ఉండాలి, లోపలేమో వాళ్ళిద్దరినీ మట్టు పెట్టే పని జరగాలి.
దానికి తగ్గట్లుగా ముందే ఏర్పాటు చేసుకోండి. మంచా క్రియంతాం వివిధా, ఓ పెద్ద మల్ల రంగం అనేది ఏర్పాటు చేయండి. కుస్తీ పెట్టే అఖాడానో ఏదో అంటారు కదా, దాన్ని ఏర్పాటు చేసుకోండి. గోదాం అంటారు అనుకుంటా, గోదామో ఏదో అంటారు, గోదావరికి అనుకుంటా, సున్నా లేదనుకుంటాను. గోదాం అంటే గిడ్డంగి లేదా గోడౌను, గోదా అనుకుంటాను. ఆ గోదాలని ఏర్పాటు చేయండి. ఆ గోదా చుట్టూ మీరేం చేస్తారంటే మంచాహ్క్రియంత, చూసేవాళ్ళు చూడటానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయండి. వాళ్ళు ఎత్తైన ప్రాంతంలో కూర్చుని చక్కగా ఆ కుస్తీని తిలకించే ఏర్పాట్లు చూడండి. మల్ల రంగ పరిశ్రిత, ఆ గోదాం చుట్టూ వీళ్ళు చూసేవాళ్ళు చూసేందుకు, అలాగే ఆ గోదాలో చేరిన వాళ్ళు ఎవరో కూడా బయటకి పారిపోయేందుకు వీలుగా ఉండకూడదు. అలా ద్వారాలు అవి గట్టిగా ఏర్పాట్లు చేసుకోండి. పౌరా జానపదా సర్వే పశ్యంతు స్వైర సంయుగం. మన మధురాపురిలో ఉండేవాళ్ళు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆ ఆటని చూడాలి. అందరూ చూస్తూ ఉండగా బలరామకృష్ణుల్ని మీరు మట్టు పెట్టాలి. కాకపోతే చూడడానికి ఎలా ఉండాలంటే స్వైర సంయుగం, వాళ్ళంతట వాళ్ళు మల్ల యుద్ధానికి వచ్చారు. చిన్నపిల్లలో పెద్ద పిల్లలో మాకు తెలియదు. మల్ల యుద్ధంలో గోదాలోకి ఒకసారి వచ్చిన తర్వాత ఎవరైనా ఒకటే కాబట్టి మేము వాళ్ళని కొట్టేశాము, పిల్లలు తట్టుకోలేకపోయారు అన్నట్టు ఉండాలి. అంతే తప్ప బయట పడకూడదు, ఇక్కడ చెడ్డ పేరు రాకూడదు. అలా జాగ్రత్తగా చూడండి అని చెప్పాడు. భవద్భ్యాం ఇహ సంప్రాప్తౌ హన్యేతాం మల్లలీలయ మంచాః క్రియంతాం వివిధాః మల్లరంగ పరిశ్రితాః పౌరా జానపదాः సర్వే పశ్యంతు స్వైర సంయుగం అని చెప్పాడు. వచ్చిన వాళ్ళందరూ తెలివైన వాళ్లే కదా. వాళ్ళలో అన్నారు, ఇంతమంది రాక్షసుల్ని తట్టుకుని నిలిచిన వాళ్ళు, మీకు చాలా ముఖ్యుడైన కేసినే తట్టుకుని నిలిచిన వాళ్ళు, ఈ ముష్టికాసుర చారులతో మల్ల యుద్ధంలో ఏమాత్రం ఓడిపోవచ్చు. ఏదో ఉపాయం పన్ని ఏదో విధంగా వాళ్ళ చేతుల్లోంచి జారిపోయి వాళ్ళు బయటికి పారిపోతే పరిస్థితి ఏంటి అని అడిగారు. అడిగితే నేను కూడా సెటప్ చేశాను అని, మహామాత్ర త్వయాభద్ర రంగద్వారి ఉపనీయతాం ద్విప కువలయాపీడ జహితేన మమాహితౌ. ఓ మహామాత్ర, మావటివాడ, భద్ర, నాకు చాలా ఇష్టమైన వాడివి, చాలా ఇలాంటి పనులు ఎన్నెన్నో చేసి పెట్టిన వాడివి నువ్వు. నా ప్రధాన గజానికి నువ్వే మావటివాడివి. నువ్వేం చేస్తావంటే త్వయా రంగద్వారి ఉపనీయతాం ద్విప కువలయాపీడ. మల్ల రంగానికి అంటే ఆ గోదాకి చుట్టూ కట్టేసి ఒక ద్వారం పెట్టి, ద్వారం నుంచి ఎవరూ తొందరపడి బయటపడం లేకుండా ఏర్పాట్లు చేయమని చెప్పాను కదా, ఆ ద్వారంలో నువ్వు నుంచునుండు. దేంతో సహా, మన కువలయాపీడంతో సహా, మన కువలయాపీడం అనే పేరు కలిగిన ఏనుగుతో సహా నుంచునుండు. ఉపనీయతాం వివహ కువలయాపీడ. ఇది బయటికి చూడడానికి ఒక రకంగా ఉంటుంది, లోపలేమో మరొక రకంగా ఉంటుంది. అలాంటి ఏనుగు. దీని అసలు లోపల రంగు ఏంటంటే కువలయాపీడ. భూమి మీద ఎవరినైనా సరే హింసించగలదు, అంతటి శక్తివంతమైన ఏనుగు. కువలయ అంటే భూమి వలయంలో ఎవరినైనా ఆ పీడ బాగా పీడించగలదు, ఎవ్వరూ దీన్ని ఎదుర్కొని నిలవలేరు. కాబట్టి దీనికి కువలయాపీడం అని పేరు. లోపలేది. బయటికి మాత్రం చాలా మంచి ఏనుగల్లే. కువలయాపీడ ఏదో చెరువుల్లో స్నానం చేసే ఏనుగల్లే. చెరువుల్లో ఈ ఏనుగు స్నానం చేసి, ఆ స్నానం చేసేటప్పుడు చెరువులో ఉండేటువంటి తామర పువ్వు దాని నెత్తి మీద మిగిలిపోయింది అన్నట్లుగా నెత్తి మీద తామర పువ్వులు పెట్టుకుని మృదువుగా కనిపిస్తుంది. కువలయం ఆపీడే యస్య సహా. అలా ఉంటుంది ఇది. బయటికేమో తామర పువ్వులను పెట్టుకుని అందంగా కనిపిస్తుంది, కంసుడి తాలూకు భద్రగజం ఇది అని అనిపిస్తుంది. లోపలేమో కావలసిన వాడిని తొక్కేమంటే తొక్కేస్తుంది, తొండంతో తిప్పి అవతల పారేయమంటే పారేస్తుంది. అలాంటి ఏనుగు. ఆ ఏనుగుకి మావటివాడివి నువ్వు. నిన్ను మీ ఇద్దరిని మెయింటైన్ చేస్తుంది ఇలాంటి పనుల కోసమే. కాబట్టి అక్కడ నువ్వు నుంచో, మల్లరంగ ద్వారంలో నువ్వు నుంచుని జహితేన మమాహితవు. ఆ కువలయాపీడాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళిద్దరు ఏమైనా బయటికి జారిపోతూ ఉంటే వాళ్ళిద్దరినీ అక్కడికక్కడ తొక్కిచ్చేసేసేయి. వాళ్ళిద్దరూ నాకు శత్రువుల్ని ఇలాంటి వాళ్ళని నేను అడ్డం పెట్టుకుని, ఆ ఏనుగుని అడ్డం పెట్టుకుని ఇలాంటి పనులు చేశాను కదా, ఇప్పుడు కూడా ఆ పని నువ్వు చెయ్యి. కాదు కూడదు, లోపలికి వెళ్ళేటప్పుడే తొక్కిచ్చేస్తానంటావా? జహితేన మమాహితవు. లోపలికి వెళ్ళేటప్పుడే ఈ పని చేస్తానంటే మరీ సంతోషం, నిన్నేం కాదన్ను, కాకపోతే నువ్వు ఈ పని చెయ్యాలి అని రెండో వ్యక్తికి కూడా చెప్పాడు.
మహామాత్ర త్వయాభద్ర రంగద్వార్యుపనీయతాం ద్విప కువలయా పీడో జహితేన మమాహితౌ. ఈ లోపల ఇంకొక ఆయన అన్నాడు, ఉన్నట్టుండి మన రాజ్యంలో ఈ మల్ల కుస్తీ యుద్ధం తాలూకు గోదాలు వెలిస్తే ఏం బాగుంటుంది, ఉన్నట్టుండి ఎందుకు వచ్చినాయి అని ప్రశ్న రాదా? అందులోనూ ఇద్దరు చిన్నపిల్లల్ని ఏనుగులతో తొక్కిచ్చో లేదా మల్ల యుద్ధంలో కుస్తీలో ఓడించో చంపించేశారు అంటే మనకేం కీర్తి వస్తుంది, బయటపడకుండా ఎలా ఉంటుంది, ఈ ప్లాన్లో యుద్ధనీతి లేదా రాజనీతి అనేది ఏముంది అని ఎవరో వచ్చిన వాళ్ళలో అడిగారు, అడగలిగిన వాళ్ళు అడిగారు. దానికి కూడా చెప్పాడు, దానికి కూడా నాకు దాని దగ్గర ప్లాన్ ఉంది. ఆరభ్యతాం ధనుర్యాగ చతుర్దశ్యాం యథావిధి విశసంతు పశూన్మేధ్యాన్ భూతరాజాయ మీఢుషే. ఏం లేదు, ధనుర్యాగం అని ఒక యాగాన్ని ప్రారంభిద్దాము. మనకు ఆ ధనుర్యాగం అనేది ఉంది. రాజులకి వాళ్ళు వాడేటువంటి వస్తువుల్ని పూజించుకునేందుకు కొన్ని యాగాలు, కొన్ని విశేషమైనటువంటి రోజులు, కొన్ని విశేషమైనటువంటి క్రతువులు ఉంటాయి. అశ్వపూజ అని విడిగా చేస్తారు, అలాగే ఆయుధ పూజ విడిగా చేస్తారు, అలాగే ధనుర్యాగ అనే పేరుతో ధనుస్సుకు పూజ చేసేటువంటి విధానం ఒకటి ఉంది మన దగ్గర. ఆ ధనుర్యాగానికి ప్రత్యేకించి నెలలో అవి లేవు కానీ తిథులు ఉన్నాయి. చతుర్దశి రోజు మొదలుపెట్టి చేయాలి అని ఉంది. కాబట్టి చతుర్దశి దగ్గరకు వస్తోంది. ఆ చతుర్దశి రోజున ధనుర్యాగం మొదలుపెట్టేయండి, దాన్ని విస్తారంగా చేయండి. ఆరభ్యతాం ధనుర్యాగ చతుర్దశ్యాం యథావిధి. ధనుర్యాగంలో ధనుస్సు అనే దాన్ని అడ్డం పెట్టుకుని ఆ ధనుస్సుకి పూజలు లేదా హోమాలు లేకపోతే బలిదానాలు ఇవన్నీ చాలా చేస్తారు. లేదా ఆ ధనుస్సును అడ్డం పెట్టుకుని ధనుస్సుకు అధిదేవతగా భైరవుడిని పెట్టి ఆ భైరవుడికి పూజలు, హోమాలు, తర్పణాలు ఇవన్నీ కూడా చేస్తారు. మనం చేస్తాము. ఆ భైరవ యాగాన్ని లేదా ఆ ధనుర్యాగాన్ని మొదలుపెట్టి చేయండి. యథావిధి, విధిలో ఎక్కడా లోపం రానివ్వద్దు. విశసంతు పశూన్మేధ్యాన్, అందులో ఆ భూతరాజాయ భైరవుడికి కొన్ని రకాల పశువుల్ని సమర్పిస్తారు కదా, వాటిని కూడా సమర్పించండి. మీఢుషే, పనిలో పని ఆ భైరవుడు మనకి పశువుల్ని తీసుకుని వరాలను ఇస్తాడు. ఆయన వరదుడు కాబట్టి మీఢుషే, వరదాన సమర్థుడైనటువంటి భైరవుడికి ఈ పూజాధికాలు చెయ్యండి. ఆరభ్యతాం ధనుర్యాగ చతుర్దశ్యాం యథావిధి విశసంతు పశూన్మేధ్యాన్ భూతరాజాయ మీఢుషే ఇత్యాజ్ఞాప్య అర్థతంత్రజ్ఞ ఆహూయ యదుపుంగవం గృహీత్వా పాణినా పాణిం తతో క్రూరమువాచ. ఈ రకంగా వీళ్ళందరికీ ఆజ్ఞలు జారీ చేసి వీళ్ళందరిలో కొంతమందిని పంపించి కొంతమందినేమో ఇక్కడే ఉండమని, ఎవరెక్కడ ఉండాలి అని అన్నీ సెటప్ చేసి వాళ్ళని పంపించేసేసి ఇత్యాజ్ఞాప్య అర్థతంత్రజ్ఞ, నీతిశాస్త్రంలో ఉండేటువంటి విశేషాలన్నిటినీ అప్పటికే తాను తెలుసుకుని ఉన్నాడు కాబట్టి కంసుడు ఏం చేసినా సరే కేసి బారిన పడ్డారా బలరామకృష్ణులు అక్కడికక్కడ హతమైపోతారు, ఇబ్బంది లేదు. ఒకవేళ కేసిని తప్పించుకున్నారు లేదా కేసిని కూడా తొక్కేశారా అంటే వాళ్ళని ఎలాగైనా సరే ఈ మల్ల యుద్ధానికి ఈ ఏనుగు తొండం కిందకి తీసుకురావాలి కదా. తీసుకురావాలంటే ఎక్కడో గోకులంలో ఉండే వాళ్ళని ఇక్కడికి తీసుకురావటం అనేది ఎవరి పని, ఎవరు చేయగలరు అని ఆలోచించి అర్థతంత్రజ్ఞ యదుపుంగవం అక్రూరం ఆహూయ, యాదవుల్లో శ్రేష్ఠుడు అక్రూరుడు అనే మహానుభావుడు ఆయన్ని పిలిపించాడు. నిజానికి యాదవుల్లో శ్రేష్ఠుడు ఇంతకుముందైతే ఉగ్రసేనుడి రాజ్యంలో పెద్ద మనిషిగా చలామణి అయ్యాడు. మంచివాడు అని పేరుంది, మంచి భక్తుడు అని పేరుంది, నోట్లోంచి మంచి మాటే మాట్లాడతాడు, ధర్మమే మాట్లాడతాడు. అలాగని స్వాముల్ని అంటే రాజుల్ని ఎదిరించడు, స్వామి భక్తితోనూ ఉంటాడు, ధర్మంగానూ మాట్లాడతాడు, చెప్పిన పని చేస్తాడు అని మంచి పేరు చాలా ఉంది ఆయనకి. ఆయన్ని పిలిపిస్తే ఈ కార్యం పూర్తవుతుంది అని అనుకుని అక్రూరం యదుపుంగవం ఆహూయ. ఇప్పుడేమో తాను రాజ్యానికి వచ్చిన తర్వాత ఎలాగో ఈయన్ని పక్కన పెట్టేశాను, పక్కన పెట్టి దూరంగా ఉంచుతున్నాను, ఎందుకు పనికిరాని దానపతి అని ఒక పోస్ట్ ఇచ్చి దానానికి కావాల్సినటువంటి సరంజామా మాత్రం ఇవ్వకుండా, దానానికి సరంజామా రాజు గారు సప్లై చేయాలి కదా, అది సప్లై చేయకుండా దానపతి అని పోస్ట్ ఇచ్చి ఆయనకి దానం చేసే అధికారం ఉంది అని చెప్పి దానానికి వస్తువులు ఇవ్వకుండా ఎలాగూ పక్కన పెట్టేశాను.
పక్కన పెట్టినా సరే నాకేమీ ఆయన కుతంత్రాలు అవి చేస్తున్నట్లు కనిపించట్లేదు, నాకు పని చేసి పెడతాడు, కొంచెం మెతక మనిషి అని అనుకుని ఆయన్ని పిలిపించి యదుపుంగవం అక్రూరం ఆహూయ గృహీత్వా పాణినా పాణిం, తనకు చాలా ఆప్తుడైనట్లుగా ఆయన చేతిలోకి తీసుకుని చాలా దగ్గరతనం ఉంది మన ఇద్దరికి అని అన్నట్లుగా నటించి కాసేపు తమువాచ ఆయనతో మాట్లాడడం ప్రారంభించాడు. ఈయన అక్రూరుడు కంసుడికి ఏదో దూర బంధువు కూడా అవుతాడు, వీళ్ళందరూ బంధువు కూడా అవుతాడు. ఈయన మహా అనుష్ఠానపరుడు అని పేరుంది, మహాదానప్రియుడు అని పేరు ఉంది. అలాంటి వాడు ఉగ్రసేనుడి రాజ్యంలోనేమో చాలా చక్కగా వెలిగాడు, మంచివాడు అనే పేరు ఉండటంతో వెలిగాడు. మంచి శ్రీకృష్ణ భక్తి కూడా ఉంది. అంటే శ్రీకృష్ణ భక్తి అంటే పరమాత్మ మీద భక్తి ఉంది. ఆ పరమాత్మ అవతారాల్లో శ్రీకృష్ణుడు కూడా ఒకడు అనేటువంటి దృష్టి, ఆ మాత్రం దృష్టి కూడా ఉంది. కానీ శ్రీకృష్ణుడు అవతారం అని తెలిసినంత మాత్రాన పరిగెత్తుకెళ్ళిపోయి ఆయన కాళ్ళ మీద పడిపోయేంత స్థాయిలో భక్తి పాకాను కూడా పడలేదు. మరి గోపికల స్థాయి భక్తి అంత స్థాయిలో లేదు. కానీ ఏదో శ్రీకృష్ణుడు పరమాత్మ అవతారం, ఆహా ఇప్పుడు వచ్చాడు, సంతోషం, మనం ఉన్న కాలంలో పరమాత్మ రావటం అంటే మనం అదృష్టవంతులమే కదా అని మురిసిపోతున్నటువంటి వాడు. అలాంటి ఒక మధ్యస్థాయికి చెందినటువంటి భక్తుడు. తర్వాత క్రమక్రమంగా ఉత్తమ స్థాయికి పెరిగాడు. ఆ తర్వాత భక్తుల్లో అగ్రేసరుడిగా వెలిగాడు. తర్వాత మాట అది. ఇప్పటికైతే మధ్యస్థాయో లేదా ముప్పావు స్థాయిలో మనకు తెలియదు, కానీ ఓ పద్ధతిలో ఉన్నాడు. ఇతన్ని కంసుడు పూర్తిగా దూరం పెట్టాడు, దానపతిని బిరుదిచ్చి ఎక్కడో పారేశాడు. ఇప్పుడు పని వచ్చేసరికి దగ్గరికి పిలిచి చాలా మృదువుగా ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? భోభో దానపతే మహ్యం క్రియతాం మైత్రమాదృత నాణ్యస్త్వత్తో హితతమః విద్యతే భోజవృష్ణిషు. ముందు ఏమని పిలిచాడు? భోభో అయ్యా రండి అని పిలిచాడు. పిలిచి దానపతే అని పిలిచాడు. దానపతే, నువ్వు దానపతివి, నా రాజ్యంలో నాకు ఉద్యోగివి అని చెప్పాడు. దానపతి అని నీకు ఎందుకు ఇచ్చానంటే నీ చేతిలో దానరేఖ అనే రేఖ ఉందిట, చిన్నప్పుడు చూసిన మహానుభావులు కొంతమంది చెప్పారట. నీ చేతికి ఎముక లేకుండా దానం చేసేస్తూ ఉంటావుట, నీకు డబ్బులు దొరకాలే కానీ దొరికినట్లుగా దానం చేసేస్తూ ఉంటావుట, అందుకని నీకు దానం అనేది చాలా విశేషంగా యోగిస్తుంది అని పెద్దవాళ్ళు చెప్పారట చిన్నప్పుడు. దాన్ని చూసి ఉగ్రసేనుడు లాంటి తెలివి తక్కువ వాళ్ళు నిన్ను ఈ దానానికి అధికారిగా ఉంచి నీతో మంచి దానాలు చేయిస్తూ ఉండేవారు. నా హయాం వచ్చేసరికి నేను దానపతిని పక్కన కూర్చోబెట్టి నీకు దానానికి ఏమీ ఇవ్వకుండా అట్టిపెట్టాను. ఎందుకంటే దానాలు చేస్తే ఖర్చు అయిపోతుంది అని నేను అనుకుంటాను, దానం చేస్తే మంచిది కదా అని ఉగ్రసేనుడు అనుకుంటాడు. మా ఇద్దరి మధ్య తేడా ఉంది. కానీ నీ ఉద్యోగం పీకలేదు కదా, నేను దానపతి అనే ఉద్యోగం అలాగే ఉంచాను కదా నేను. నువ్వు దానపతివి, అడిగిన వాళ్ళకి అడిగినట్లుగా ఇచ్చేస్తావంటే నేను అడిగింది కూడా కాస్త చేసి పెట్టు. అడిగినట్లుగా ఇచ్చేవాడు నేను అడిగింది చేయటం అంటే నాకు కార్యదానం చెయ్యి, నాకు కూడా నీ మాట సాయం చెయ్యి అని అడిగాడు. మహ్యం క్రియతాం, నాకు కూడా చేసి పెట్టు. అందరికీ దానాలు చేస్తావు కదా, నాకు కూడా చేసి పెట్టు. ఏం చేసి పెట్టాలి? మిత్రభావంతో చేయవలసిన ఒక చిన్న సహాయం ఉంది, అది చేసి పెట్టు. ఆదరంతో చేసి పెట్టు. ఎందుకంటే అసలు భోజవృష్ణిషు, భోజుల్లోనూ వృష్ణుల్లోనూ వృష్ణివంశాల వాళ్ళలోనూ నీ అంత ఆదరం ఉన్నవాడు మరొకడు లేడు. అందులోనూ నాకు నీ మీద ఉన్నంత ఆదరం మరొకరి మీద లేదు. ఆదృత నాణ్యస్త్వత్తో హి విద్యతే మమ. అందులోనూ నువ్వు అందరికీ మంచివాడివి, అందరికీ హితాన్ని కోరేవాడివి అనే మాట ఉంది. నాణ్యస్త్వత్సమో హితతమః మమ. నీకంటే మంచిని కోరేవాళ్ళు, మంచిని కోరే వాళ్ళలో నీకంటే మరొక శ్రేష్ఠులు నాకు కూడా లేరు. కాబట్టి నాకు మంచి పని ఒకటి పడింది, ఆ పని చేసి పెట్టు. నాణ్యస్త్వత్తో హితతమః విద్యతే భోజవృష్ణిషు. భోభో దానపతే మహ్యం క్రియతాం మైత్రమాదృతః నాణ్యస్త్వత్తో హితతమో విద్యతే భోజవృష్ణిషు. అతస్త్వామాశ్రిత సౌమ్య కార్యగౌరవ సాధనం యథేంద్రో విష్ణుమాశ్రిత్య స్వార్థమధ్య గమద్విభు అని చెప్పాడు. అతస్త్వామాశ్రిత, నువ్వు మాకు దానపతివి, నువ్వు చాలా మిత్రభావంతో ఉండేవాడివి, నువ్వు చాలా నా మీద ఆదరభావంతో ఉండేవాడివి, నాకు హితతముడివి కాబట్టి త్వామాశ్రిత, ఇప్పుడు నిన్ను ఆశ్రయిస్తున్నాను. ఇంతేకాదు సౌమ్య, నువ్వు చాలా సౌమ్యుడివి,
అందరికీ ప్రియమైన వాడివి, అందరికీ ప్రియమైన వాక్యాలను మాట్లాడేవాడివి. కాబట్టి నీలాంటి ప్రియవాక్యాలు ఉన్నవాడు వెళితే పని జరగకుండా ఉండదు. నిన్నే పిలవటానికి, ఇంత పెద్దవాడివి నిన్నే పిలిచి నిన్నే ఇబ్బంది పెట్టడానికి కారణం ఏంటంటే కార్య గౌరవం. కార్యం చాలా పెద్దది. ఆ కార్య గౌరవానికి సాధనం నువ్వే సాధనమైన వాడివి. ఇంత గురుభూతంగా ఉండే, ఇంత పెద్దదిగా ఉండేటువంటి కార్యానికి నువ్వే సాధనం అవుతావు, మరొకరెవరు దీన్ని చేయలేరు అని చెప్పాడు. ఈయన, ఏమయ్యా నువ్వు పెద్దవాడివి, నన్ను పెద్దవాడు అంటున్నావు, నేను వయసులో పెద్దవాడిని అయిపోయాను, నువ్వు సమర్థుడివి, మహారాజువి, కార్యమేమో పెద్దదంటున్నావు, ఇంత పెద్దదైన కార్యాన్ని నేను నిభాయించగలను లేదు, కాబట్టి నువ్వే చేసుకోరాదా అని పొరపాటున అంటాడేమో. ఆయన నోరు మంచి గట్టి నోరు, ఇలాంటి మాటలు మాట్లాడితే మళ్ళీ మనం సరిదిద్దుకోలేము అని అనుకుని, నువ్వు కంగారు పడద్దు, అలాంటి మాటలు అనుకోవద్దు మనసులోనూ. యథేంద్రో విష్ణుమాశ్రిత్య స్వార్థమధ్యగమన్ విభు. సమర్థుడైనంత మాత్రాన తన పని తనే చేసుకోవాలి అనే నియమం ఏమీ లేదు. కొన్నిసార్లు ఇలా పనులు జరగవు, సామర్థ్యం ఉంటుంది. ఉదాహరణకి ఇంద్రుడే ఉన్నాడు, ఇంద్రుడు సమర్థుడు కాకపోయాడా? విభు సమర్థుడే కదా. సమర్థుడైన ఇంద్రుడు కూడా కొన్నిసార్లు తనంతట తాను పని చేయలేక విష్ణుమాశ్రిత్య, శ్రీమన్మహావిష్ణువుని, వామనావతార రూపంలో వచ్చినటువంటి విష్ణువుని ఆశ్రయించుకుని తన కార్యాన్ని సాధించుకున్నాడా లేదా? స్వార్థం అధ్యగమత్, తన ప్రయోజనాన్ని సాధించుకున్నాడు కదా. అట్లాగే ఒకవేళ నేను సమర్థుడినే అయినా సరే ప్రతిసారి నా సామర్థ్యమే పనిచేస్తుంది అని నియమం లేదు, ప్రతిసారి సమర్థుడనైన నేనే దిగాలని కూడా నియమమేమీ లేదు. కొన్నిసార్లు మీలాంటి వాళ్ళు నాకు సహాయపడచ్చు, అందులోనూ నేను ఇంద్రుడి లాంటి వాడిని, నువ్వు శ్రీమన్మహావిష్ణువు లాంటి వాడివి, కాబట్టి శ్రీమన్మహావిష్ణువులాగా నిన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నాను కాబట్టి, నేను పొగుడుతున్నాను కాబట్టి నువ్వు నాకు పని చేసి పెట్టు, నువ్వే చేసుకో అనే మాట మాత్రం మాట్లాడబోకు అని చెప్పాడు కంసుడు అక్రూరుడితో. అతస్త్వామాశ్రిత సౌమ్య కార్యగౌరవ సాధనం యథేంద్రో విష్ణుమాశ్రిత్య స్వార్థమధ్యగమత్ విభు. గచ్చనందవ్రజం తత్ర సుతా వానకదుందుభేః ఆసాతే తా విహానేన రథేనానయమాచిరం. పనేంటి అని ముందు చెప్తాను, కారణం ఏంటి అని తర్వాత చెప్తాను. గచ్చనందవ్రజం, నందుడు పరిపాలించేటువంటి గోకులానికి ముందుగా వెళ్ళు. తత్ర, అక్కడేమో ఆ గోకులంలో సుతా వానకదుందుభేః ఆసాతే, వసుదేవుడి పిల్లలిద్దరూ బలరామకృష్ణులు అనే పేర్లతో పెరుగుతున్నారు, వాళ్ళని పట్టుకురా. తావిహ ఆనయ, వాళ్ళని మథురకు తీసుకురా. నిన్ను పంపించడానికి, వాళ్ళిద్దరినీ తీసుకురావడానికి నీకు రథాన్ని కూడా కేటాయిస్తాను. అదో రథేన ఆనయ, నేను నీకు ఇచ్చిన రథంతో వెళ్ళి, నేను నీ కారు కూడా ప్రొవైడ్ చేస్తాను, అఫీషియల్ కారు, ఎర్రబొగ్గ ఉంటుంది నెత్తి మీద, ఆ కారులో వెళ్ళి తీసుకురా. మాచరం, ఆలస్యం మాత్రం చేయొద్దు, నిదానంగా చేస్తాను, ఓ నెల ఆగిన తర్వాత చేస్తాను, 2వ నెల ఆగిన తర్వాత చేస్తాను అని వద్దు, ఇటు నుంచి ఇటే బయలుదేరి వెళ్ళి పని చేసుకురా. గచ్చనందవ్రజం తత్ర సుతావానకదుందుభేః ఆసాతే తా విహానేన రథేన ఆనయమాచిరం. ఎందుకు అంటే నిసృష్టః కిల మే మృత్యుః దేవైర్వైకుంఠ సంశ్రయైః తావానయ సమం గోపైః నందాద్యైః సాభ్యుపాయనైః. నిసృష్టః కిల మే మృత్యుః, ఆ బలరామకృష్ణులు ఇద్దరు నా మృత్యువులు అనే మాట ఉంది కదా, నా మృత్యువులుగా పుట్టారు అనే మాట ఉంది కదా, అందుకని నా మృత్యువులు నేనే చూసుకోవాలి కదా, అందుకని వాళ్ళిద్దరినీ తీసుకురా. చిన్నపిల్లలు నీకేం మృత్యువులయ్యా? నిసృష్టః కిల మే మృత్యు దేవైర్వైకుంఠ సంశ్రయైః, వాళ్ళు నాకు చెప్పారు కదా, ఆ విష్ణు దూతలు కొంతమంది నాకు ఆ మాట చెప్పారు కదా, అందులోనూ నారదుడు కూడా వచ్చి చెప్పాడు ఈ మధ్యలోనే. కాబట్టి వాళ్ళిద్దరూ నా మృత్యువులు, కాబట్టి నా మృత్యువులు నేనే చూసుకోవాలి, వాళ్ళ పని ఏదో నేనే పట్టుకోవాలి, దగ్గరికి తీసుకురా. తావానయ, వాళ్ళని తీసుకురా, పైన ఏంటో నేను చూసుకుంటాను, ఆ పైన నీకేం పని చెప్పను, తీసుకొస్తే చాలు. పసిపిల్లల్ని నేను వెళితే మాత్రం ఎలా పంపిస్తారు అని అనబోకు. సమం గోపైః, కొంతమంది గోపాలకుల్ని కావాలంటే వాళ్ళని కూడా తీసుకురా. మరీ చిన్నపిల్లలు కదా, మిగతా గోపాలకుల్ని పంపించి కూడా పంపించరు,
అందువల్ల నేను వెళ్ళలేను అని అనబోకు. నందాద్యై, అవసరమైతే నందులు మొదలైన వాళ్ళని కూడా తీసుకురా. ధనుర్యాగం నడుస్తోంది, ధనుర్యాగం చూడడానికి మీరందరూ రావాల్సింది, మీరందరూ వచ్చి ధనుర్యాగాన్ని చూసి ఆనందించవలసింది అని కంసుడు ఆహ్వానంతో పాటు రథము పంపాడు అని చెప్పి వాళ్ళందరినీ తీసుకురా. సాభ్యుపాయనై, వాళ్ళకు కావాల్సిన ఉపహారాలను కొన్ని తీసుకెళ్ళి వాళ్ళని సంతోషపెట్టి ఉపహారాలతో సహా రాచమర్యాదలతో సహా తీసుకురా. నందుడు, గోపాలకులు, గోపులు, అలాగే బలరామకృష్ణుడు అందరినీ తీసుకురా, అందరినీ పట్టుకురా. నేను జరగవలసిన పని నేను చూసుకుంటాను. నిసృష్ట కిలమే మృత్యుర్దేవైర్వైకుంఠ సంశ్రయై తావానయ సమం గోపై నందాద్యై సాభ్యుపాయనై. వచ్చిన వాళ్ళని ఏం చేస్తాను అని కదా నీ సందేహం. ఘాతయిష్యే ఇహానీతౌ కాలకల్పేన హస్తిన యది ముక్తౌ తతో మల్లై ఘాతయే వైద్యుతోపమై. నేనేం చేసుకోను వాళ్ళని, వస్తే ఘాతయిష్యే ఇహానీతౌ, నువ్వు తీసుకొచ్చినటువంటి ఆ బలరామకృష్ణుల్ని కాలకల్పేన హస్తిన ఘాతయిష్యే. మన దగ్గర కువలయాపీఠం ఉంది కదా, కువలయాపీఠంతో వాళ్ళిద్దరిని చంపేసుకుంటాను. ఒకవేళ కనుక దాన్ని తప్పించుకున్నారా, యది ముక్తౌ తతో మల్లైర్ఘాతయే వైద్యుతోపమై. నా దగ్గర ముష్టికాసురుడు, చాణూరుడు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, ఆ మల్లుల్లో ఎవరినో ఒకళ్ళని పంపించి లేదా అందరినీ మీదకి పంపించి వాళ్ళతోనైనా చంపిస్తాను. ఘాతయిష్యే ఇహానీతౌ కాలకల్పేన హస్తిన యది ముక్తౌ తతో మల్లైర్ఘాతయే వైద్యుతోపమై. తయోర్నిహతయోస్తప్తాన్ వసుదేవ పురోగమాన్ తద్బంధూన్ నిహనిష్యామి వృష్ణిభోజ దశార్హకాన్. బలరామకృష్ణులిద్దరినీ చంపించేసిన తర్వాత, కుబలయాపీఠం కానీ ముష్టిక చాణూరులతో కానీ చంపించేసిన తర్వాత, వసుదేవ పురోగమాన్ తప్తాన్, వసుదేవుడు మొదలైన వాళ్ళందరూ పుత్రశోకంతో బాధపడుతూ ఉంటే ఆ వసుదేవుడిని మొదలైన వాళ్ళని, తద్బంధూన్, ఈ వసుదేవుడికి సహకరించిన నందులు మొదలైన వాళ్ళని అందరినీ కూడా నిహనిష్యామి, అక్కడికక్కడే సంహరించేస్తాను. వాళ్ళు వృష్ణులైనా కానీ, భోజులైనా కానీ, దశార్హకులైనా కానీ, మన తెగల్లో ఏ తెగ వాళ్ళైనా సరే అందరినీ సంహరిస్తాను. నాకు ఎదురొచ్చిన వాడిని ఎవరిని మిగలనివ్వను. తయోర్నిహతయోస్తప్తాన్ వసుదేవ పురోగమాన్ తద్బంధూన్ నిహనిష్యామి వృష్ణిభోజ దశార్హకాన్. అదేమిటయ్యా అలా మాట్లాడతావు, నీకు ఎదురొచ్చిన వాళ్ళలో నీ తండ్రే ఉన్నాడు కదా, నీ తండ్రినే కదా నువ్వు చెరసాలలో బంధించావు, ఆ తండ్రి గారి తమ్ముడు దేవకుడు ఉన్నాడు కదా, ఆ దేవకుడే కదా వసుదేవుడి మామగారు, వాళ్లే నీ బాబాయి, నీ తండ్రి, వీళ్లే కదా నీకు మొదలు ఎదురొస్తారు వసుదేవుడి జోలికి పోతే అంటే. ఉగ్రసేనంచ పితరం స్థవిరం రాజ్యకాముకం తద్భ్రాతరం దేవకంచ ఏ చాన్యే విద్విషో మమ. నేనేమన్నా ఉగ్రసేనుడిని బతకనిస్తానా? ఉగ్రసేనుడిని కూడా ఈ సందర్భంలో నాకు ఎదురు చెప్పాడు, రాజుగారికి ఎదురు చెప్పాడు అనే కేసు పెట్టి ఉగ్రసేనుడిని కూడా పూర్తి చేసేస్తాను. ఎలాగూ నా తండ్రే కానీ నాకు అలాంటి భావాలేం లేవు, నేను రాక్షసుడిని. స్థవిర, ఎలాగో ముసలివాడైపోయాడు, ఈరోజు కాకపోతే రేపైనా పోవలసిన వాడే, అందువల్ల ముసలివాడినైన నా తండ్రిని లాగిచ్చేసేస్తాను. రాజ్యకాముకం, ఉగ్రసేనుడికి రాజ్యం మీద కోరిక ఉంది అని పేరు పెట్టి ఏదో కారణం పెట్టేసేసి రాజుగారితో విరోధం అని పేరు పెట్టి లాగేస్తాను. తద్భ్రాతరం దేవకంచ, ఉగ్రసేనుడే అయిపోయిన తర్వాత ఆయన తమ్ముడు దేవకుడు లెక్కే లేదు, దేవకుడితో ఇబ్బంది ఏమీ లేదు, వసుదేవుడి మామగారు దేవకుడు ఉన్నాడు, ఆ దేవకుడితో కూడా ఇబ్బంది లేదు, దేవకుడిని కూడా లేపేస్తాను. ఏ చాన్యే విద్విషోమ్మ, ఇలా కాకుండా నన్ను ద్వేషించే మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నా ఈ సందర్భంలో వాళ్ళందరినీ కూడా లేపేస్తాను. ఉగ్రసేనంచ పితరం స్థవిరం రాజ్యకాముకం తద్భ్రాతరం దేవకంచ ఏ చాన్యే విద్విషో మమ. తతశ్చైషా మహీమిత్ర భవిత్రీ నష్టకంటక జరాసంధో మమ గురు ద్వివిధో దయితస్సఖ. అదేంటి వృష్ణిభోజ దశార్హకులందరినీ లేపేస్తానంటున్నావు, నేను అందులో ఉన్నాను కదా, నన్ను కూడా లేపేస్తావా అని అక్రూరుడు అడుగుతాడేమో అనుకుని, కానీ ఏ చాన్యే విద్విషోమమా అని కదా చెప్పాను నేను. నా శత్రువుల్ని, నువ్వు నాకు శత్రువులు కావు, మిత్ర, నువ్వు నాకు మిత్రుడివి కాబట్టి నీ జోలికి రాను అని హామీ ఇచ్చాడు. కంస హామీ ఒకటి ఇచ్చాడు. మిత్ర, నువ్వు మిత్రుడివి కాబట్టి నేను జోలికి రాను, కానీ మిగతా వాళ్ళందరినీ లేపేసేదికి తతశ్చైష మహి భవిత్రీ నష్టకంటక, ఈ భూమి మొత్తం నా శత్రువులు లేకుండా తయారవుతుంది.
నా శత్రువులు ఎక్కడో లేరు, నా చుట్టూనే ఉన్నారు. కాబట్టి నా చుట్టూనే ఉండేటువంటి నా శత్రువులందరూ ఇక్కడి నుంచి పోతారు. పోయేసరికి నష్టకంటగా ముళ్ళు లేని రాజ్యంగా ఉంటుంది నాకు. ఇప్పుడేమో రాజ్యం అనేది ముళ్ళ కిరీటంలాగా ఉంది, ఇబ్బందిగా ఉంది అని అన్నాడు. ఏమయ్య ఆ మాట అంటావేంటి? భూమి మీద నీ శత్రువులు లేకపోయారా? పెద్ద పెద్ద మహానుభావులు, పెద్ద పెద్ద రాక్షసులు, నీకంటే గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు, బలమైన వాళ్ళు ఉన్నారు కదా అంటే, వాళ్ళందరూ నాకు శత్రువులు కారు. వాళ్ళలో జరాసంధుడే కదా పెద్దవాడు. జరాసంధో మమ గురువు. జరాసంధుడు అనేవాడు నాకు గురువు. రెండు రకాలుగా, ఒక కథనం ప్రకారం అయితే జరాసంధుడి అల్లుడే కంసుడు అనే మాట స్పష్టంగా ఉంది. కాబట్టి నాకు పిల్లనిచ్చిన మామగారు నాకు గురువు, నాకు శత్రువు కాడు. ఇంకొక కథనం ప్రకారం జరాసంధుడి దగ్గర కొన్ని విద్యలను నేర్చుకున్నాడు ఈ కంసుడు. కాబట్టి గురువు నన్ను పుత్ర సమానంగా చూస్తాడు జరాసంధుడు. రెండు రకాలుగాను ఆయన గురువు, కాబట్టి నన్నేమి శత్రువుగా లెక్క చేయడు అని ఒక మాట అన్నాడు. నిజానికి ఇది అబద్ధం. జరాసంధుడు ఏం అనుకుంటున్నాడనే విషయం కంసుడికి పాపం తెలియదు. కంసుడిని ఎలాగైనా సరే లేపేసి మొత్తం భారతదేశానికి చక్రవర్తినివ్వాలి అనే ఉద్దేశంతో జరాసంధుడు ఉన్నాడు అనే విషయం కంసుడికి పాపం తెలియదు. ఆ ప్లాన్లో జరాసంధుడు ఉన్నాడు. అతనేమో ఒక వ్యాజం కోసం ఎదురు చూస్తున్నాడు. మరి అల్లుడు లేదా పుత్ర సమానుడు ఇతన్ని జోలికి వెళ్ళటం అనేది బాగోదు. కాబట్టి కారణం ఏమై ఉంటుంది, ఏం వ్యాజం పెట్టుకోవాలి, ఏం విష పెట్టుకోవాలి అని ఎదురు చూస్తున్నాడు. ఆ విషయం కంసుడికి తెలియక జరాసంధో మమ గురువు అన్నాడు. ద్వివిధుడు నాకు ఆయన ఉన్నాడు. ఆయన ఏంటి అంటే ద్వివిధ దయితస్సఖ, నాకు చాలా ప్రియమైన స్నేహితుడు. ద్వివిధుడు కూడా నా జోలికి రాడు. జరాసంధో మమ గురువు ద్వివిధో దయితస్సఖ. ఇది కాక శంబరో నరకో బాణో మయ్యేవ కృత సౌహృదా తైరహం సురపక్షీయాన్ హత్వా భోక్ష్యే మహీం నృపాన్. శంబరాసురుడున్నాడు, నరకాసురుడున్నాడు, బాణాసురుడున్నాడు. వాళ్ళందరూ సమర్థులే కానీ వాళ్ళు నా మీద చాలా ప్రేమగా ఉన్నారు, నాకు చాలా స్నేహంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళెవ్వరూ నా జోలికి రారు, వాళ్ళెవ్వరూ నాతో విరోధం అనేదాన్ని పెట్టుకోరు. నేను కూడా వాళ్ళతో కలిసే ఉంటాను. కలిసి తైరహం సురపక్షీయాన్ హత్వా, దేవతల పక్షాన్ని వహించేటువంటి అంటే దైవీ సంపదలు ఉండేటువంటి కొంతమంది ఉన్నారు రాజులు, వాళ్ళందరినీ నేను సంహరించి ఈ శంబరాసురుడు, నరకాసురుడు, బాణాసురుడు, జరాసంధుడు, ద్వివిధాసురుడు వీళ్ళందరినీ అడ్డం పెట్టుకుని మేమందరం కలిసి కూటమిలా ఏర్పడి వాళ్ళందరినీ సంహరించేసేసి మేము ఈ భూమిని పాలిస్తాము. తైరహం సురపక్షీయాన్ హత్వా భోంక్ష్యే మహీం నృపాన్. అందులోనూ వీళ్ళందరూ నాకు సహకారం చేస్తారు. అందువలన ఈ సహకారితావచ్ఛేదక కల్పంలో వాళ్ళందరి సహకారంతో నేను గెలుస్తాను. గెలిచి నేనే భూమికి చక్రవర్తినై పరిపాలిస్తాను అని కూడా చెప్పాడు. ఏతజ్ఞాత్మానయ క్షిప్రం రామకృష్ణ విహార్భకౌ ధనుర్మఖ నిరీక్షార్థం ద్రష్టుం యదు పునశ్రియం. ఏతజ్ఞాత్వా, ఇది నీకు బాగా అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే అర్థం చేసుకో. ఆనయ క్షిప్రం, తొందరగా రామకృష్ణుల్ని, బలరామకృష్ణుల్ని తీసుకురా. నిన్నే ఎందుకు పంపిస్తున్నానంటే వాళ్ళిద్దరూ చిన్నపిల్లలు, అందువల్ల నీలాంటి పెద్ద మనిషి వెళితే కానీ వాళ్ళిద్దరూ రారు. వాళ్ళిద్దరిని పంపించరు, అసలైనా తీసుకురారు. రామకృష్ణ విహార్భకౌ ఆనయ క్షిప్రం. కారణం ఏం చెప్తామంటే ధనుర్మఖ నిరీక్షార్థం, ధనుర్యాగం జరగబోతోంది, దాన్ని చూడడానికి రండి అని చెప్పు. నందులు అనేవాళ్ళు గోకులం అట్టిపెట్టుకుని గోకులంలో పాలు పెరుగు సాధించి మనకే కదా సప్లై చేస్తున్నారు. మనకి పాలు పెరుగు సప్లై చేసే వాళ్ళని అప్పుడప్పుడు మనం గౌరవిస్తాం కదా. ఆ గౌరవించడంలో భాగంగా ధనుర్యాగాన్ని చూడడానికి మీరు రండి అని రాజుగారు పిలిచారని చెప్పు. ద్రష్టం యదు పునశ్రియం, మీరు ఎప్పుడో వచ్చారు రాజధానికి మథురకి, మీరు వచ్చి చాలా రోజులైంది. ఇప్పుడు రాజధాని ఇంకా అందంగా తయారైంది, ఆ యదుపురం చాలా అందంగా వైభవంగా తయారైంది, ఒకసారి వచ్చి అందాలు చూసి వెళ్ళండి అనైనా చెప్పు, రెండు కలిపైనా చెప్పు. ఏతజ్ఞాత్వానయ క్షిప్రం రామకృష్ణ విహార్భకౌ ధనుర్మఖ నిరీక్షార్థం ద్రష్టుం యదు పునశ్రియం అని కంసుడు అక్రూరుడితో అన్నాడు. ఒకవైపు పాపం అక్రూరుడికి కంసుడు ఇన్నాళ్ళకి తనను గౌరవించాడే అనే సంతోషం చిన్నగా లేకపోలేదు. ఇవన్నీ కలగలిసేసరికి మనసులో ఏం చెప్పాలో సరిగ్గా తెలియలేదు.
కానీ జాగ్రత్తగా చెప్పాలి, కంసుడితో విరోధం లేకుండా ఉండాలి, బలరామకృష్ణుల్ని తెచ్చే అవకాశాన్ని చేజార్చుకోకూడదు, వాళ్ళిద్దరిని దర్శించుకునేటువంటి భాగ్యాన్ని ఉంచుకోవాలి, అలాగని వాళ్ళకి హాని జరగకూడదు. ఇలాంటివన్నీ కలగలుపుకుని కష్టం మీద 2 మాటలు మాట్లాడాడు. అక్రూర ఉవాచ రాజన్ మనీషితం సధ్రియక్ తవ స్వావద్యమార్జనం సిద్ధ్యో సమంకుర్యాత్ దైవం హి ఫల సాధనం. రాజన్, ఒక అంశ, నువ్వు రాజువి, నువ్వు ఆలోచించింది నిజానికి సమ్యకనే చెప్పాలి, బాగుంది అనే చెప్పాలి. ఎందుకు బాగుంది అంటే తవ స్వావద్యమార్జనం, ఇది నీ తాలూకు మృత్యువు. నీ మృత్యువు గురించి నువ్వు ఆలోచించుకోవటంలో తప్పు లేదు, నీ మృత్యువును ఎలాగైనా సరే నువ్వు తప్పించుకోవాలి అని అనుకోవటంలో ఏ తప్పు లేదు. కాబట్టి నీ ఆలోచన బాగానే ఉంది అని అనాలి. నీ మృత్యువులు వాళ్ళిద్దరు బలరామకృష్ణులు, వాళ్ళిద్దరినీ తెచ్చుకొని ఆ బలరామకృష్ణులు ఏదో తొక్కేసో పొడి చేసో ఏదో విధంగా తప్పించేసేయాలి అనేటువంటి నీ అభిప్రాయాన్ని ఒక రాజుగా నీది తప్పు అని చెప్పలేము. ఎందుకంటే నీతి శాస్త్రంలో రాజుకు చెప్పే ప్రధానమైన నియమం ఎలాగైనా సరే నువ్వు నిన్ను కాపాడుకో, నువ్వు నిన్ను కాపాడుకుని ఎలాగైనా సరే నువ్వు స్థిరంగా ఉంటే ఆ తర్వాత రాజ్యం. రాజువి నువ్వే లేకపోతే రాజ్యం అనేది ఉండదు కదా, నువ్వు పరిపాలించే రాజ్యం ఏముంటుంది నువ్వే లేకపోతే అని నీతి శాస్త్రంలో చెప్తారు. దాని ప్రకారం నీ ఉనికి కోసం నువ్వు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని ఎవరూ తప్పుపట్టలేరు, నీతి శాస్త్రపరంగా తప్పుపట్టలేరు, ధర్మశాస్త్రపరంగా కూడా తప్పు పట్టలేరు. ఎందుకంటే ధర్మశాస్త్రమైనా సరే నువ్వు ప్రాణాలతో ఉంటే కదా ధర్మం అనే మాట మాట్లాడుతుంది. కాబట్టి ధర్మశాస్త్రపరంగా కూడా కనీసం పక్షాంతరాలు చూసినా సరే తప్పు పట్టలేరు. సద్వ్యక్ బాగానే ఉన్నట్లే, పోనీ కనీసం ఏదో బాగుంది, బాగానే ఉంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, సిద్ధ్యో సమంకుర్యాత్, నువ్వేదో ప్రయత్నాలు చేస్తున్నావు కదా, ఈ ప్రయత్నం అనేది సిద్ధించినా సిద్ధించకపోయినా సరే సమంగా ఉండేటట్లుగా చూసుకో, సమదృష్టితో ఈ పని చేసుకో. నీ పని సిద్ధిస్తుంది అని నేను చెప్పలేను, నీ ప్రయత్నం అనేది ఫలిస్తుంది అని నేను చెప్పలేను, ఫలించదని కూడా నేను చెప్పలేను. సిద్ధ్యో సమంకుర్యాత్, ఎందుకంటే దైవం హి ఫల సాధనం. అదృష్టం అనేది కూడా కలిసి రావాలి. ఇలాంటి వాటికి మృత్యువు ఇలాంటి వ్యవహారాల్లో అదృష్టం కలిసి వస్తే తప్ప పని జరగదు. కాబట్టి దైవం హి ఫల సాధనం. దైవం అనేది, అదృష్టం అనేది కాస్త ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అదృష్టాన్ని బట్టి ఉంటుంది, నీ అదృష్టాన్ని బట్టి ఉంటుంది, ఆ విషయం చూసుకో అని చెప్పాడు. మరీ లోతుగా ఏం చెప్పలేదు, కానీ ఒక్క మాట కొంచెం అర్థం వచ్చేటట్లు చెప్పాడు. సిద్ధ్యో సమంకుర్యాత్, నీది ఫలిస్తుంది ఫలించదు అనే విషయంలో నీకు ఏ విధమైన స్వాతంత్ర్యము లేదు. ఎందుకంటే వస్తున్నవాడు సాక్షాత్తు దైవం, సాక్షాత్తు పరమాత్మ. ఆ వస్తున్నవాడి చేతిలో ఇది ఉంది కానీ నీ చేతిలో లేదు. అందువల్ల నువ్వు ఏదో నా మృత్యువును పోగొట్టుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అని అనుకుని చేస్తుంటే చేసుకో. సిద్ధ్యో సమంకుర్యాత్, నీకు ఫలించకపోని నీ ఏడుపేదో నువ్వు ఏడ్చుకో. కానీ దైవం, ఆయన భగవంతుడు వస్తున్నాడు, ఆయన ఫల సాధనం, ఆయన చూస్తాడు ఏం చెయ్యాలి అనే సంగతి ఆయన చూస్తాడు. ఆయన ఏదో తొక్కేస్తాను అని అనుకుంటే మాత్రం అది జరిగే పని కాదు అని కొద్దిగా అర్థం వచ్చేటట్టు చెప్పాడు. మరీ ఎక్కువగా మనకు కూడా తెలిసిపోయేటట్లుగా ఉంటే కంసుడికి అర్థమైందంటే అంతే సంగతులు అవుతాడు అక్రూరుడు. కాబట్టి అలా చెప్పలేదు, పర్వాలేదు, అర్థం వచ్చేటట్లుగా చెప్పాడు. రాజన్ మనీషితం సధ్రియక్ తవ స్వావద్యమార్జనం సిద్ధ్యో సమం కుర్యాత్ దైవం హి ఫల సాధనం. మరైతే పనే చేయొద్దంటావా, పురుష ప్రయత్నమే పనికిరాదంటావా? అలా ఏమనను. మనోరథాన్ కరోత్యుచ్చై జనో దైవహతానపి యుజ్యతే హర్షశోకాభ్యాం తథాప్యాజ్ఞాం కరోమితే. పురుష ప్రయత్నం చేయొద్దని నేనెందుకు అంటాను? పురుష ప్రయత్నం చేయమనే అంటాను, కానీ పురుష ప్రయత్నాన్ని నమ్మద్దంటాను. పురుష ప్రయత్నం అనేది ఎప్పుడు పూర్తిగా ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పలేము. పురుష ప్రయత్నానికి దైవం అదృష్టం కనుక తోడైతే ఫలితాన్ని ఇస్తుంది. ఈ విషయంలో, నీ విషయంలో దైవం అనేది నీకు అనుకూలంగా ఉంది అనే తేలలేదు. దైవంగా ఉంది, అనుకూలంగా ఉంది లేదు అనే చర్చ లేదు. దైవం అనుకూలంగా ఉంది అనేది తేలలేదు. కాకపోతే దైవం అనుకూలంగా ఉంది అని తేలకపోయినా, ప్రతికూలంగా ఉంది అనిపించినా పురుష ప్రయత్నం చేయక తప్పదు కదా. అదే కదా లోకన్యాయం. మనోరథాన్ కరోత్యుచ్చై జన, తన మనస్సుకి ఏది తోస్తే తన పురుష ప్రయత్నంతో దాన్ని చేస్తూ ఉంటాడు.
ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి మానవుడు అదే పని చేసుకుంటాడు. ఒకప్పుడు దైవహతానపి ఇది అదృష్టం కలిసి రాదు, ఈ పని చేస్తే కలిసి రాదు అని తెలిసినా సరే ఆ పని చేస్తారు. మనోరథ లేకపోతే లోకంలో అధర్మ ప్రవృత్తి ఎక్కడి నుంచి రావాలి? దైవహతాన్ అధర్మం గనక చేస్తే మనకేమీ కలిసి రాదు. అధర్మం చేస్తే ఇప్పుడు కాకపోతే మరొకప్పుడైనా సరే దీనికి ఫలితం అనుభవించవలసిందే అని తెలిసిన తర్వాత తప్పు చేసేందుకు ఆస్కారం ఎక్కడుంది? కానీ అయినా సరే తప్పులు చేస్తున్నారు కదా జనాలు. ఎందుకు చేస్తున్నారు అంటే దైవహతానపి మనోరథాన్ కరోత్యుచ్చైర్జన. దానికి తగ్గట్లుగా యుజ్యతే హర్షశోకాభ్యాం. ఒకవేళ కనుక ఆ పురుష ప్రయత్నం ధర్మరూపంలో ఉంటే సంతోషాన్ని పొందుతాడు, ఆ పురుష ప్రయత్నం అధర్మరూపంగా ఉంటే శోకాన్ని పొందుతాడు. నీ పురుష ప్రయత్నం అనేది ధర్మమా అధర్మమా, నీతిశాస్త్రం ప్రకారం యుక్తమా ధర్మశాస్త్రం ప్రకారం యుక్తమా, అది ధర్మం కోవలోకి వస్తుందా అధర్మం కోవలోకి వస్తుందా అనే సంగతి నువ్వు చూసుకో, నాకు దాంతో సంబంధం లేదు. నీ పురుష ప్రయత్నం ఫలిస్తుందా లేదా అనే సంగతి నువ్వు చూసుకో, నాకు సంబంధం లేదు. నీ పురుష ప్రయత్నానికి దైవం తోడుగా ఉందా లేదా అది నువ్వే చూసుకో, నాకు సంబంధం లేదు. ఇందులో నీ పురుష ప్రయత్నం సరి అయిన ఫలితాన్ని ఇస్తుంది అనే గ్యారంటీ లేకపోయినా సరే తథాపి ఆజ్ఞాం కరోమితే, నువ్వు నాకు రాజువి, నేను నీకు మృత్యుడిని, కాబట్టి నీ ఆజ్ఞను పాటిస్తాను అని చెప్పాడు. నీ ఆజ్ఞను నేను పాటిస్తాను అంతేను, ఇది ఫలిస్తుంది అని నేను చెప్పను, అది నువ్వు చూసుకో. ఫలించకపోయినా చేసే అలవాటు మనుషులకు ఉంది, నువ్వు మనిషివి కాకపోయినా అది వేరే సంగతి. ఫలించకపోయినా మనుషులు పనులు చేస్తారు, అధర్మం అని తెలిసినా చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ ఫలిస్తుందనే నియమాన్ని మాత్రం నేను చెప్పలేను. నీ ఆజ్ఞను పాటిస్తున్నాను అంతవరకే. నేను వాళ్ళని తెచ్చేస్తాను అని గ్యారెంటీ ఇవ్వలేను. నేను వెళ్తాను, నీ ఆజ్ఞను పాటిస్తాను, నీ మాట వాళ్ళకి చెప్తాను, ఎలాగోలా మంచి మాటలు చెప్పి వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. వాళ్ళు రాకపోయినా వచ్చిన తర్వాత నీ ఏనుక్కి నీ మల్లులకి లొంగకపోయినా నాది బాధ్యత కాదు అని అర్థం వచ్చేటట్లు చెప్పాడు. ఇది రాజులు, వాళ్ళకి అతి ప్రధానులైనటువంటి వయోవృద్ధులు, వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి సంభాషణ తీరు, ఆ తీరులోనే మాట్లాడాడు. ఈ వయోవృద్ధులు ఎలా ఉండాలి రాజుగారికి నువ్వు ఇలా చేయవయా అని చెప్పకూడదు, చెప్తే రాజుగారు ఒప్పుకోడు, ఎందుకంటే అధికార దర్పంతో ఉంటాడు. అలాగని వయోవృద్ధుడిగా ఉన్నవాడు మంచి మాట చెప్పలేదు అంటే వీళ్ళు అనుమానిస్తారు. ఏమని అనుమానిస్తారు? వీడేమైనా నాకు కుట్ర కోణంలో ఏమైనా చేస్తున్నాడా, నా మీద ఏమైనా కుట్ర చేస్తున్నాడా, నాకు మంచి చెప్పట్లేదు, ఎప్పుడూ మంచి చెప్పేవాడు ఇప్పుడు మంచి చెప్పట్లేదు అంటే ఏదో లోపం ఉంది అని అనుమానిస్తారు. కాబట్టి మంచి చెప్తే ఒక ప్రమాదం, మంచి చెప్పకపోయినా ఒక ప్రమాదం. అందువల్ల రెండిటికి మధ్యలో ఉండేటట్లుగా ఈ వయోవృద్ధులు అధికార దర్పంతో ఉన్న వాళ్ళతో మాట్లాడుకోవాలి. ఆ తీరులో మాట్లాడుకున్నాడు. మనోరథాన్ కరోత్యుచ్చైర్జనో దైవహతానపి యుజ్యతే హర్షశోకాభ్యాం తథాప్యాజ్ఞాం కరోమితే అని. ఇందులో ఎక్కువ భక్తినేమి ముంచలేదు, భక్తినేమి అక్కడ దించలేదు. భక్తిని దించితే కంసుడు కాస్తంత ఇరిటేట్ అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల అక్రూరుడు కాస్తంత నీతి శాస్త్రానికి తగ్గట్లుగానే మాట్లాడి బయటపడిపోయాడు. తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని శ్రీశుకువాచ, శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఏవమాదిశ్య చాక్రూరం మంత్రిణశ్చ విసృజ్య సహ ప్రవివేశ గృహం కంసః తథా క్రూర స్వమాలయం. ఈ రకంగా ఒకవైపు మంత్రుల్ని మరొక వైపు అక్రూరుణ్ణి పిలిచి వాళ్ళతో చర్చలు చేసి ఎవరికి చెప్పాల్సిన మాటలు వాళ్ళకి చెప్పి ఎవరు చేయాల్సిన పనులను వాళ్ళకి నిర్దేశించి కంసుడు తన ఇంటిని చేరాడు. హాయిగా ఇంటికి వెళ్ళి పడుకుందాము అని ప్రవివేశ గృహం కంసః. తథా అదేవిధంగా అక్రూరుడు కూడా పాపం బాధపడుతూనే సందేహపడుతూనే స్వమాలయం తన ఇంటికి వెళ్ళాడు. ఇట్టించిటే వెళ్ళమన్నాడు కానీ కంసుడు కాస్త బట్టలు అవి సర్దుకోవాలి కదా, సర్దుకోవడం కోసమని ఇంటికి కూడా వెళ్ళాడు. ఏవమాదిశ్య చాక్రూరం మంత్రిణశ్చ విసృజ్య సహ ప్రవివేశ గృహం కంసస్తథా క్రూర స్వమాలయం అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. దీంతో శ్రీమద్భాగవతంలోని దశమ స్కంధంలోని పూర్వార్ధంలో అక్రూర సంప్రేషణం అనే పేరు కలిగిన 36వ అధ్యాయం పూర్తయింది. ఈ అధ్యాయంలో 40 శ్లోకాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో ప్రధానంగా 15 శ్లోకాల వరకు అరిష్టాసుర సంహారం అనే ఘట్టం ఉంది. 15వ శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు 25 శ్లోకాలతో కంసుడి దగ్గరికి నారద మహర్షి వెళ్ళి ఆ నారద మహర్షి బలరామకృష్ణుల గురించి చెప్పటం, ఆ తర్వాత కంసుడు తన సేవకుల్ని పిలిచి ఎవరేం చేయాలో చెప్పటం, తర్వాత అక్రూరుడిని పిలిచి అక్రూరుడికి బలరామకృష్ణుల్ని తీసుకురమ్మని చెప్పటం,
ఆ విషయాన్ని అక్రూరుడు ఆమోదించడం అనేటువంటి అంశాలు ఉన్నాయి. ఇందులో మనకి ప్రత్యేకించి సాక్షాత్తుగా తెలుస్తున్నటువంటి గొప్ప విషయాలు ఏమీ లేవు, కథాగమనమే ఎక్కువగా ఉంది. అక్రూరుడు లాంటి వాళ్ళు స్వామి భక్తితో మాట్లాడేటువంటి ఒక వ్యవహారపు మాటలే ప్రధానంగా ఉన్నాయి. మనకి అక్రూరుడు ఉన్నటువంటి ఈ దశ అవసరమైన దశ ఏం కాదు. అంటే భక్తి మనసులో ఉంది కానీ బయటకు మాత్రం వ్యవహారమే ఉంది అనే దశ అంత ప్రోత్సాహనీయమైనటువంటి దశ ఏమీ కాదు. మన వ్యవహారంలోనూ లేదా మన మాటల్లోనూ మన క్రియల్లోనూ అన్నిట్లోనూ ధర్మాన్ని భక్తిని కలబోసుకుని వ్యవహారం చేసుకోవచ్చు. దానికి ఏమీ పెద్ద ఇబ్బంది ఏం లేదు. కంసుడు లాంటి వాళ్ళు కనుక దాన్ని ఏమన్నా చేసేస్తారేమో అని భయం ఉంటే కనుక దైవహతం దైవం హి ఫల సాధనం అనేటువంటి మాటను బలంగా తీసుకోవచ్చు. కంసుడు చేసేదేముంది, ఇంకోటి మనల్ని ఇబ్బంది పెట్టేదేముంది. మన మాత్రాన మనం సత్యానికి ధర్మానికి భక్తికి జ్ఞానానికి కట్టుబడి ఉంటే దైవం ఏం చేయాలో అది చేస్తుంది. మన వెనకాల అదృష్టం పూర్వజన్మ సంచిత పుణ్యం ఉంది, లేకపోతే మనని పైన పరమాత్మ అనేవాడు ఉన్నాడు, పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయన సంకల్పం ప్రకారం జరుగుతుంది అనే తీరులో ఉండొచ్చు. మనం మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా ఆయన సంకల్పం ప్రకారమే నడిచే మాట అయితే మనం మంచిగా ఉంటేనే కదా మనకి అభ్యున్నతి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని నడుచుకోవచ్చు. కాబట్టి అక్రూరుడి యొక్క ఈ దశని, ఈ వ్యవహార శైలిని మనమేమీ ఆదర్శంగా తీసుకోనక్కర్లేదు. మనం దీన్ని మించినటువంటి ఉత్తమమైన గతినే ఆదర్శంగా తీసుకోవచ్చు. అలాంటి స్థితిని ఆదర్శంగా తీసుకుని మనం కూడా ధర్మ మార్గంలో మన వ్యవహారము మన నోటి మాటలు అన్నీ ధర్మమయంగా ఉండేటట్లు, భక్తిమయంగా ఉండేటట్లు, జ్ఞానానికి వీలుగా ఉండేటట్లు, పరమేశ్వర తత్వంతో నిండిపోయి ఉండేటట్లు మనం ప్రయత్నం చేసుకుందాము. అలాంటి ప్రయత్నాన్ని ప్రారంభించుకుందాము. అలాంటి ప్రయత్నాన్ని సఫలం చేయవలసిందిగా ఆ అరిష్టాసుర భంజన అనిష్టాదిశ్వసంజన అనష్టాత్మసు రంజనుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. క్షమా ప్రార్థనాదులను చెప్పుకొని ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.